నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు సంగారెడ్డికి బయలుదేరిన ప్రధాని 9,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు తిరువూరులో టీడీపీ వైసీపీ అభ్యర్థుల సవాళ్లు కొలికపూడి హౌస్ అరెస్ట్ విజయవాడకు గుమ్మనూరు జయరాం సాయంత్రం చంద్రబాబును కలవనున్న మంత్రి తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఎల్నినో ప్రభావంతో మండుతున్న ఎండలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులను ఆందోళనకు దిగారు. ఎంఆర్ఈసీ మెయిన్ క్యాంపస్లో గర్ల్స్ హాస్టల్లో ఆహారంలో పురుగులు వచ్చాయని నిరసన వ్యక్తం చేశారు. భోజనం స్వీట్స్లో పురుగులు వచ్చాయని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్కు చేరుకున్నారు. క్యాంపస్ ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వైసీపీ అభ్యర్థుల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో హైటెన్షన్ నెలకొంది. బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీసులు మోహరించారు. టీడీపీ అభ్యర్థి కోలికపూడి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థి స్వామిదాస్కి సవాల్ విసిరిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరు అవినీతి పనిలో తేల్చుకుందామని సవాల్ విసిరారు కోలికపూడి. ఇవాళ ఉదయం 11 గంటలకు బోసుబొమ్మ సెంటర్కు రావాలని అన్నారు. ఇప్పటికే కోలికపూడి శ్రీనివాస్ను హౌస్ అరెస్ట్ చేయగా వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ మాత్రం రేపు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలా ఇవాళ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని వారు పార్టీలు మారుతున్నారు. వైసీపీ టికెట్ దక్కని నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం సైతం టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ వైసీపీకి మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఇప్పటికే గుమ్మనూరు విజయవాడ చేరుకున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు అనుచర వర్గం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలూరు, గుంతకల్ టీడీపీ నేతలు గుమ్మనూరు చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆలూరు నుంచి తిరిగి పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించేందుకు నిరాకరించడంతో టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆలూరు నియోజకవర్గం నుంచి తాను సూచించిన వ్యక్తిని కాకుండా ఆస్పరి జెడ్పీటీసీ విరూపాక్షికి వైసీపీ ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడాన్ని మంత్రి జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికే ఆలూరు నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు పదవులకు రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని షాక్ తగలడంతో లోక్సభలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజులు రెస్ట్ మోడ్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఇవాళ 4 అభ్యర్థులను ప్రకటించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే 9 మందితో తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. అటు అధికార కాంగ్రెస్ కూడా త్వరలో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక ఇన్నాళ్లు రెస్ట్ మోడ్లో ఉన్న కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున 4 లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కుప్పల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత లోక్సభ బరిలో నిలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలకే అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 13 లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో నేతలు ఇతర పార్టీలపై చూస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే 3 ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, మాలోతి కవిత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ తొలి లిస్టులోనే నామా నాగేశ్వరరావు, మాలోతి కవిత పేర్లను బీఆర్ఎస్ ప్రకటించడం గమనార్హం. కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా, అటు మహబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబాద్లో మాలోత్ కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని రేపు రాబోయే టైంలో కూడా మీరందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి, మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని నీ తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే దశాబ్ద కాలం అక్కడ కారు దూసుకుపోయింది. ప్రస్తుతం మాలోతు కవిత ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014లో గెలిచిన సీతారాం నాయకును కాదని 2019లో మాలోతు కవితకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ మారుతారనే ప్రచారం మధ్య మళ్లీ మాలోతు కవితకే మహబూబాబాద్ సీటు కట్టబెట్టారు. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతుంటే మోదీ ఫేవరెట్గా 17 ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ ఉత్సాహంగా ముందుకు కదులుతుంది. ఇక బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి కోలుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాలి.